నమ శివాయ సర్వే జన సుఖినోభవంతు. మనం అయితే ఇప్పుడు కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. ఒకసారి అయితే చూడొచ్చు. ఇక్కడ సర్కిల్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. మనకు చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కోనార్క్ సన్ టెంపుల్ లోపలికి వెళ్ళే దారి అంటే మనం అయితే ప్రజెంట్ బస్సులన్నీ కూడా పార్కింగ్ లో పెట్టుకుని వంట చేయాలి కాబట్టి మనం అయితే సముద్ర తీరం దగ్గరలో ఉన్న పార్కింగ్ లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ప్రదేశాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వీక్షించేద్దాం. సర్కిల్ చూసారు కదా, ఇప్పుడు మనం బీచ్ కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ కాడ నుంచి టిఫిన్ చేసి సుమారుగా 8 అయితే బయలుదేరామండి. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి 6:30 అయితే అయింది. మనకి కొంచెం అక్కడ లేట్ అవడం వల్ల ఇక్కడ కొంచెం లేట్ అయింది. మన యాక్చువల్ ఏంటంటే ఇక్కడికైతే 5:30 కల్లా అయితే వచ్చినట్లయితే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు సముద్ర స్నానం చేసిన అనంతరం కోనార్క్ టెంపుల్ కి వెళ్ళి టెంపుల్ మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ లేజర్ షో అయితే ఉంటుంది. ఆ లేజర్ షో కూడా కంపల్సరీ అందరికీ చూపించడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఫొటోస్ చాలా చాలా అద్భుతంగా వస్తాయి. అందరికి కూడా ఫొటోస్ అయితే మంచిగా తీద్దాం. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు తీర్థయాత్ర కావాలనుకున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడైతే మనం పార్కింగ్ లో బస్సు అయితే పెట్టి ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. కస్టమర్స్ కొంతమంది ఇటు వచ్చారు. ఇప్పుడు మనకి ఏంటంటే చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం కూడా క్లియర్ గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. కార్ పార్కింగ్ లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేటప్పటికి వాష్రూమ్స్ వచ్చేటప్పటికి 20 రూపీస్ తీసుకున్నారు. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాయి అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా ఉంటాయి. ఏసీ రూమ్లు కూడా ఉంటాయి. మనిషికి వచ్చేది 200 అనమాట. అది ఎవరెవరు వీళ్ళని బట్టి అయితే ఇక్కడ కొంచెం కన్వీనియంట్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే తప్పదు కదండి, మనం ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న విధానాలను బట్టి మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోవడం అయితే జరుగుతుంది. అలాగే చేయాలి కూడా. మన వెనకాల చూస్తున్నారు కదా కోనార్క్ సముద్ర తీరం చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ఇక్కడ చాలా మంది కూడా స్నానం చేస్తున్నారు. మేమైతే కొంచెం అయితే ఇక్కడ చేయలేదండి. డైరెక్ట్ గా వాష్రూమ్ లో అయితే చేసేసి ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికైతే వీడియో తీసుకోవడానికి అయితే రావడం అయితే జరిగింది. మనతో పాటు వస్తే ఇలాంటి మంచి మంచి ప్రదేశాలన్నీ కూడా చూడొచ్చు. అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో మీకు ఎట్ ఏ టైం మీ అందరికీ కూడా నేను సజెషన్ గా ఉండడం వల్ల మీకు తెలియని విషయాలు కూడా నేను చెప్తాను కాబట్టి మీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా రావచ్చండి. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇప్పుడు మనం ఉన్నది కోనార్క్ బీచ్ అందాలు. వచ్చేటప్పటికి ఇడ్లీ అండి, ఇవ్వండి. అలాగే మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి రసం, రైస్, అలాగే పప్పు, వంకాయ కర్రీ అండి. మనకైతే మేకింగ్ అవుతుంది. మేకింగ్ చేసేటప్పుడు కూడా మేము దగ్గరుండి మొత్తం కూడా క్లియర్గా అయితే చూసుకుంటామండి. అదేవిధంగా మనకి టేస్ట్ ఉప్పులు కానీ మొత్తం కూడా అవి చూసిన తర్వాత మన కస్టమర్స్కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. హై ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు కోనార్క్ టెంపుల్ అయితే ఉన్నామండి. ఇప్పుడు చూడండి, మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఒకసారి చూసినట్లయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్. మనకి ఎంట్రన్స్ వచ్చేటప్పటికి 40 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నారు. టికెట్ చెక్ చేసిన అనంతరం మనం అయితే లోపలికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇలా ఉంటుందండి. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఈ గుడి నిర్మించిన విధానం మాత్రం చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ కోనార్క్ దేవాలయాన్ని నరసింహదేవరాయ 13వ శతాబ్దంలో నిర్మించడం అయితే జరిగింది. దాన్ని మాత్రం భారీ రథం ఆకారంలో నిర్మించడం అయితే జరిగింది. ఒక్కసారి మనం ఆ చిత్రాలన్నీ కూడా చూడొచ్చు. ఆకారంలో ఉన్న ఈ కోనార్క్ సూర్య దేవాలయం చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. రథం ఆకారంలో ఉంటుందండి. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దం నరసింహదేవ
ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. అది కూడా చాలా అద్భుతంగా మనకు వచ్చేటప్పటికి ఈ ఆలయానికి 7 గుర్రాలు, 24 చక్రాలు అయితే ఉండడం అయితే గమనార్హం. అదేవిధంగా ఇక్కడ శిలా ఆకృతి అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ ఈ సూర్య దేవాలయం. చూస్తున్నాం గుర్రాలనండి. దీంట్లో వచ్చేటప్పటికి ఈ గుర్రాలని కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయి. ఎందుకంటే ఈ టెంపుల్ని నాశనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి మనకి 2 గుర్రాలు అయితే కనిపిస్తున్నాయండి. మనకు అలాగే ఇటు చూసుకున్నట్టయితే చక్రాలు కూడా 2 కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ఎన్ని ఏంటన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడికి 2 చక్రాలు 2 గుర్రాలు చూపించడం అయితే జరిగింది. ఈ 4వ చక్రం అండి చాలా అద్భుతంగా ఉంది కదండి. అదే విధంగా ఇక్కడ శిలాకృతికి మాత్రం చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా పెద్ద టెంపుల్ కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అక్కడ 2 మొత్తం 4 రథాలు ఒక రథమాకారం నుంచి చూసినట్లు ఉన్నది. చూడండి ఒకసారి క్లియర్గా చూడండి. టెంపుల్ మొత్తం కూడా ఆ చక్రాల మీదే నిలబడినట్లుగా మనకి కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. 4 చక్రాలు అయితే చూసాము. ఇప్పుడు ప్రజెంట్ నా బ్యాక్ సైడ్ కనపడుతున్నాయి ఇంకొక 2 రథాలు. అదే విధంగా ఇటువంటి టెంపుల్ చూసినట్టయితే చాలా చాలా అద్భుతంగా 6 చక్రాలు అయితే చూసామండి. ఇవి ఒక 3 అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 9 చక్రాలని మనం చూడడం అయితే జరిగింది. ఈ ఆలయం ది ఇంకొక 3 చక్రాలు అనమాట. మనకు వచ్చేటప్పటికి ఇప్పటికి 9, 3, 12 చక్రాలు అయితే మనం ఇప్పుడు వరకు చూసాం. దేవాలయం అండి. ఇక్కడ వచ్చేటప్పటికి క్రోకోడైల్ ఉన్నది. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఎక్కడ ఉన్నది అన్నది మీకు కనిపిస్తే కామెంట్ చేయాల్సిందిగా కోరుతుంది. ఒకసారి చూడండి. ఈ సూర్య దేవాలయం ఒక అద్భుతం అండి. అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మనం చూస్తున్నట్టయితే చాలా 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 అద్భుతంగా అయితే ఉన్నది. అసలు కన్ఫామ్గా ఇలాంటి టెంపుల్స్ ప్రతి ఒక్కరు కూడా చూడాలండి. కాకపోతే ఈ టెంపుల్ శిథిల వ్యవస్థలో ఉండడం చాలా బాధాకర విషయం. నిండు 3 15 అండి. ఇక్కడ వరకు 15 చక్రాలు. 3 18 అండి. ఇది 2. ఇప్పుడు వరకు వచ్చేటప్పటికి 20 చక్రాలు అయితే చూసారు. అలాగే మన బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ 2 అక్కడ 2 మొత్తం 4 చక్రాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం కూడా 24 చక్రాలు మన ఈ టెంపుల్ అయితే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. టెంపుల్స్ 7 గుర్రాల్లో మనకు వచ్చేటప్పటికి ఇటు సైడ్ 4 అటు సైడ్ 3 అనమాట. కానీ ప్రతిదీ కూడా మనకి శిథిల వ్యవస్థలో ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే మనకి క్లియర్గా అయితే కనిపించడం లేదనమాట. ఎందుకంటే ఒకసారి మనకు ఆనవాళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం క్లియర్గా ఉన్నాయి. ఇంత అద్భుతమైన సూర్య దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి చూడాల్సింది కూర్చుని. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో పూరి, ఊటీ, కోనార్క్ బీచ్లు కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా విచ్చేయాల్సిందిగా కోరుచున్నాను. మీరు కూడా తీర్థయాత్రలకు మాతో పాటు రావాలనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లో ఏ టూర్స్ ఉన్నాయన్నది క్లారిటీగా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దగ్గరుండి మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఉపకృతి టెంపుల్ అని ఉందండి. ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు. ఈ టెంపుల్ కూడా దర్శించుకోండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మర్రి చెట్టు చూసారు కదండి. చాలా చెట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు మనకి ఒక విస్తరణం చూసినట్లయితే చాలా చాలా దూరం అయితే విస్తరించింది అనమాట. దాదాపు మనకి మొదలు అక్కడ ఉందండి. అక్కడి నుంచి మనకి చుట్టుపక్కల మొత్తం కూడా వేర్లతో అల్లుకుపోయింది అనమాట. అంత పెద్ద వృక్షం అనమాట. దాదాపు 100 సంవత్సరాల మర్రి చెట్టు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మన ఎగ్జిట్ వచ్చేటప్పుడు అతి పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. అది కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుచుంది. మనం కోనార్క్ టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడే పక్కనే శ్రీ జగన్నాథ స్వామివారి టెంపుల్ ఉందండి. సైడ్ చూస్తున్నది అది. మనకు ఇంకోటి ఏంటంటే మనకి శ్రీ జగన్నాథ స్వామివారి పూరిలో రథోత్సవం ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా 3 రథాలతో ఉత్సవం కూడా సేమ్ అక్కడ అదే సమయంలో ఇక్కడ కూడా చేయడం అయితే జరుగుతుంది. అవి మన వెనకాల 3 రథాలు అయితే చూడడం అయితే జరుగుతుంది.
చూసారు కదండి, చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. కంపల్సరీ ఈ కోనార్క్ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ పూరి జగన్నాథ స్వామివారి టెంపుల్ కూడా చూడాల్సిందిగా కూర్చుంది. ఈ రోజు వచ్చేటప్పటికి పూరి కోనార్క్ యాత్రకి వచ్చేసిన భక్తులందరికీ కూడా 2 బస్సులు అండి. 40 మంది వచ్చేటప్పటికి సిట్టింగ్, 30 మంది వచ్చేటప్పటికి స్లీపర్. ఈ రోజు వచ్చేటప్పటికి ఇడ్లీ అనమాట. ఆ కోనార్క్ టెంపుల్ మొత్తం వెళ్ళి దర్శనాలు అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. టిఫిన్ వచ్చేటప్పటికి ఈ రోజు ఇడ్లీ, అలాగే చట్నీ అనమాట, 2 చట్నీలు. అలాగే ఈ రోజు వచ్చేటప్పటికి యాత్రలు మొత్తం కూడా మనకి ఏంటంటే టీ కూడా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. ఇలా మీరు కూడా తీర్థయాత్రకు రావాలనుకుని పుట్టిన వాళ్ళకి ఎంజీ రాజు ట్రావెల్స్ సంప్రదించాలని కోరుచున్నాం. ఫ్రెండ్స్, మనం అయితే కోనార్క్ నుంచి పూరి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ మధ్యదారిలో బ్రిడ్జి వచ్చిందండి. టెంపుల్ మొత్తం కూడా దర్శనం మనం అయితే